ఓం శ్రీ గురుభ్యో నమః. దేవాలయం. ప్రతి దేవాలయంలో మనకు చూడగానే అక్కడ ఒక రావి చెట్టు, వేప చెట్టు కనిపిస్తాయి. మరి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు ఉంటాయి? మొట్టమొదటగా వృక్షాలని మనము స్మరించుకుందాం. వృక్షో రక్షతి రక్షితః. మనము వృక్షాలను కాపాడితే అవి మనను కాపాడుతాయి. అలాంటి వృక్షాల్లో ఆరోగ్యాన్ని అందించేవి కొన్ని వృక్షాలు ఉంటాయి. అలాంటి వాటిలో రావి చెట్టు, వేప చెట్టు ప్రశస్తమైనవి. రావి చెట్టుకి అశ్వస్థ వృక్షమని, బోధి వృక్షమని పేర్లున్నాయి. దాదాపుగా అన్ని దేవాలయాల్లో ఈ రావి చెట్లు, వేప చెట్లు ఉంటాయి. ఎక్కువ చోట్ల రావి, వేప కలిసే ఉంటాయి. అయితే ఈ రావి చెట్టును విష్ణు స్వరూపంగాను, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగాను భావించి మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల దాంపత్యం దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని హిందువుల యొక్క నమ్మకం. రావి వృక్షం గురించి పద్మపురాణంలో, స్కాంద పురాణంలో కూడా చెప్తూ ఉన్నాయి. రావి చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమైనని ఆగమశాస్త్రం కూడా చెబుతూ ఉంది. అందుకే శ్రీకృష్ణుని వటపత్ర సాయిగా వర్ణిస్తారు, పాటలు పాడుతూ ఉంటారు. వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ పాడుతూ ఉంటారు. మరి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చూస్తే రావి చెట్టుకున్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శనిదోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడలో నిలబడాలి, నమస్కరించాలి. దాన్ని కౌగిలించుకుంటారు కూడా. అలాగే సన్యాసులు రావి చెట్టు కర్రను దండగా చేసుకుంటారు. ఇంకా రావి చెట్టు కొమ్మలను యజ్ఞ యాగాదుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రావి చెట్టు నీడన కాసేపు కూర్చుని ఉంటే బీపీ కూడా తగ్గిపోతుందట. ఇంకా ఈ యొక్క రావి చెట్టు యొక్క గాలి మంచి ఆలోచనలను కలిగిస్తూ ఉందట. ఇంకా మనం ఎన్నో పురాణాలు, కథలను చూస్తూ ఉన్నాం. మరి శుద్ధోదనుడు కుమారుడైనటువంటి సిద్ధార్థుడు ఎన్ని సంవత్సరాలు ఎందరినో సేవించినా కలగనటువంటి జ్ఞానోదయం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహాజ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడని చెబుతూ ఉంటారు. మనం అనేక పుస్తకాల్లో, కథల్లో చదువుతూ ఉంటాం. అందుకే రావి చెట్టును బోధి వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. బౌద్ధ మతస్థులకు చూసినట్టయితే ఈ వృక్షం మహాపవిత్రమైనటువంటిది. ఇంకా మన పురాణాల్లో, భగవద్గీతలో చూసినట్టయితే శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడని చెబుతారు. ఈ వృక్షం ఆడామగా పువ్వులు పుష్పించి కాయలుగా కాస్తుంది. ఇంకా వేప వృక్షానికి చూసినట్టయితే వేప వృక్షం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి దివ్య వృక్షం. ఈ వేప వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకును ఎన్నో రోగాలకు మందులుగా వాడతారు. వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి. వేపాకులను నీటిలో వేసి కాచి తాగినట్టయితే, స్నానం చేసినా కానీ చర్మ వ్యాధులు, సూక్ష్మ వ్యాధులు నశించి పోతాయి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే భూమిపైన వెలిసినటువంటి దివ్య ఔషధ వృక్షం వేప చెట్టే. దీనిని మించినటువంటి వృక్షం భూలోకంలో మరొకటి లేదని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మనం కూడా ఈ వేపాకులను కానీ, ఈ వేప వృక్షం గాలిని కానీ, రావి చెట్టు నీడలో కానీ కొంచెం సేపు విశ్రమించి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నమస్కారం, మీ వనజ బలుసాని.